ఇక రెక్కలో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్, ఆ పక్కన వచ్చే బెల్ బటన్, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. హాయ్ వర్స్, దిస్ మహేష్ షేర్. వెల్కమ్ టు ఛానల్ టెక్ మషన్ తెలుగు. ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ఎడ్యుకేషనల్ జాబ్ నోటిఫికేషన్ సమాచారం అందించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు తాజా వార్తలు, అదేవిధంగా ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్స్ కూడా ఈ ఛానల్ ద్వారా నేను మీకు అందిస్తున్నాను. ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ప్రీవియస్ వీడియోలో నేను డిఎడ్ సైకాలజీ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బిఎడ్ డిఎడ్కి సంబంధించిన మెటీరియల్ కూడా నేను ఇస్తాను. అదేకాకుండా స్కూల్కి సంబంధించిన 1 to 10th క్లాస్ వరకు కూడా టెక్స్ట్ బుక్స్ అనేది పీడిఎఫ్ అనేది త్వరలో ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి మాత్రం మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు తప్పకుండా లైక్ చేయండి గైస్. లైక్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ని షేర్ చేయండి, ఓకేనా? తప్పకుండా మీ యొక్క సపోర్ట్ అనేది నాకు లభిస్తుంది. ఎప్పట్లానే ఫ్రెండ్, డైలీ డిఎస్సీ టెస్ట్ 30కి మీ అందరికీ స్వాగతం. ఎప్పట్లానే ఈరోజు కూడా 15 క్వశ్చన్స్ మీకు ఇచ్చేస్తాను. కీని కూడా కింద కామెంట్లో చేస్తాను. ఓల్డ్ డిఎస్సీ పేపర్స్ అనేవి నేను ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు దయచేసి వాటిని డౌన్లోడ్ చేసుకోండి, మీకు బాగా యూజ్ అవుతాయి, ఓకేనా? శిశువులో ఏ జ్ఞానం మొదట ఏర్పడుతుంది? వినికిడి జ్ఞానం, స్పర్శ జ్ఞానం, వాసన జ్ఞానం, రంగులను గుర్తించే జ్ఞానం. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించినది బండూరా, ఫ్రాయిడ్, వైగాట్స్కీ, నోమ్ చామ్స్కీ. సమలంబ చతుర్భుజం నిర్మించడానికి కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య 5, 7, 3, 4. ఓకే. వృత్తంలోని అతిపెద్ద జియా. వ్యాసం, వ్యాసార్థం, స్పర్శరేఖ, ఖండన రేఖ. ఈ వీడియోకి 5 to 10 లైక్స్ వచ్చినాయంటే నేను కింద కామెంట్లో పిన్ చేస్తాను ఆన్సర్స్ని, అప్పుడు మీరు చూసుకోండి, ఓకే? 5 గంటలప్పుడు గడియారపు ముళ్ళ మధ్య ఏర్పడ్డ కోణం, ఓకేనా? 5 గంటలు అవుతుంది కదా, అప్పుడు గడియారం ముళ్ళ మధ్య ఏర్పడే కోణం 180 డిగ్రీలు, 90 డిగ్రీలు, 150 డిగ్రీలు, 210 డిగ్రీలు. కరిగిన పదార్థాలను ఎలా వేరు చేస్తాం? ఓకే, కరగని పదార్థాలు ఉంటాయి, అలాగే కరిగిన పదార్థాలు ఉంటాయి. అవి రెండు కలిసి ఉన్నప్పుడు మనం ఎలా వేరు చేస్తాం? వడపోత విధానం ద్వారా, భస్మీకరణం ద్వారా, భజ్జనం ద్వారా, ఇరుగు విధానం ద్వారా. బయోగ్యాస్లో ఉండే ప్రధాన వాయువు తెలుసు కదా. బయోగ్యాస్ అంటే అందులో మీథేన్ ఉంటుందా, బ్యూటేన్ ఉంటుందా, ఈథేన్ ఉంటుందా, పైవన్నీ ఉంటాయా? వంట గ్యాస్ నందు ఉండే వాయువు బ్యూటేన్, మీథేన్, ప్రోపేన్, ఈథేన్. మలేరియా వ్యాధి నివారణకు టీకాను కనుగొన్నది ఎడ్వర్డ్ జెన్నర్, లూయి పాశ్చర్. ఆ విధంగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. అచ్చు యంత్రాన్ని కనిపెట్టింది లూయి పాశ్చర్, ఎడ్వర్డ్ జెన్నర్, జాన్సన్, జాన్ గూటన్ బర్గ్. ఓకేనా? శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి డాష్లో జరుగును. మూత్రపిండము, కాలేయము, ఎముక మధ్య, హృదయము, ఓకేనా? తర్వాత ఇంగ్లీష్కి వెళ్ళినట్లయితే హీ డాష్ అస్లీప్ వైల్ హీ వాజ్ డ్రైవింగ్. హీ డాష్ అస్లీప్ వైల్ హీ వాజ్ డ్రైవింగ్. ఫాల్, ఫెల్, ఫాల్స్, ఫాలెన్. ఓకే. The train dashed before we reached the station. The train dashed before we reached the station. Will have arrived, arrives, had arrived. ఓకేనా? తర్వాత 14th క్వశ్చన్కి వెళ్ళినట్టయితే శివాజీకి ఛత్రపతిగా పట్టాభిషేకం ఏ ప్రదేశంలో జరిగింది? ఛత్రపతిగా, ఓకేనా? శివాజీకి ఛత్రపతిగా పట్టాభిషేకం బాల్లారి, రాయగఢ్, తంజావూరు, బీజాపూరు, ఓకేనా? ఇంకా మౌర్య వంశ స్థాపకుడు శిశునాగుడు, చంద్రగుప్త మౌర్యుడు, బాబరు, శ్రీముఖుడు. ఈ విధంగా నేను డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్ అని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. నేను ఎడ్యుకేషన్ వీడియో అప్డేట్స్ అనేది ప్రతిరోజు ఇస్తాను. అలాగే జాబ్ నోటిఫికేషన్స్ వస్తే వాటి గురించి కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 50 days వరకు ఇలా డిఎస్సీ పర్పస్ వీడియోస్ అనేది చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టెక్స్ట్ బుక్స్ గురించి చాలామంది అడుగుతున్నారు, సో మీ అందరికీ ఉపయోగపడేలా వాటిని కూడా చిన్న వీడియో చేస్తాను. తప్పకుండా మీ అందరికీ మంచి మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన వెంటనే నేను అది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.